నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మార్చి 30 వరకు జరిగే ఎగ్జామ్స్ కు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 147 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి విద్యార్థిని చెక్ చేసిన తర్వాతనే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా వంచిన ప్రధాని మోడీ ప్రజాగలం సభలో బీజేపీకి ఓటు వేసి కేంద్రంలో మూడోసారి గెలిపించాలని అడగడం సిగ్గుచేటన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ. సిబిఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని ఎలక్టరల్ బాండ్స్ రూపంలో బీజేపీ అతిపెద్ద స్కామ్ కు పాల్పడిందని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈశ్వర్రావు, ఉస్మాన్, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగలం సభ అటర్ ఫ్లాప్ అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీకి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేనలకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని ప్రధాని మోడీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్పై షర్మిల పోరాడుతుందని అదే సభలో చంద్రబాబు మాట్లాడిన విషయం ప్రజలు విన్నారని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన సంస్థల పేర్లు మాత్రమే మోడీ చదివారని అవి ఎక్కడ ఇంకా నిర్మాణం కాలేదన్నారు మస్తాన్ వలీ. ఆ తిరుపతిలో కూడా ఇదే చెప్పాడు, నరేంద్ర మోడీజీ ఆ బోలియే 10 साल స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేంగే అని. తెలుగు ప్రజలు తిరుపతి ఏడుకొండలు వెంకన్న సాక్షి చెబుతున్నాడు, ఇంకా ఇస్తాడేమో అని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఊరించాడు. అమరావతి రాజధానిని ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని మేము చెప్పలా. నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలోకి వచ్చి మీకెందుకు 4 ముఖ్యమంత్రులు 4-5 గవర్నర్లు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఆ మాట మాట్లాడినటువంటి ప్రధానమంత్రి. నేను నేరుగా అడిగా నరేంద్ర మోడీ గారు నిన్న, మీరు ఈ రాష్ట్రానికి నేను చెప్పిన ఈ అంశాల్లో ఏదైనా ఒక అంశం పూర్తి చేశామని చెప్పండి. 11 విద్యా సంస్థలు ఇచ్చామన్నారు. చట్టంలో పెడితే ఈరోజు కూడా ఒక్క దానికి గోడలు కట్టిన పాప అనుకోవాల. భారతీయ జనతా పార్టీ అంటే బాబు, జగన్, పవన్ ఈ 3 కలిసి ఉన్నదే బీజేపీ. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. ఇది దుర్మార్గమైన చర్య, ఇది అక్రమ పొత్తు. ఈ పొత్తు ప్రజలకి విఘాతం, ప్రజలు నష్టపోతా ఉన్నారు. 14 నెలల కఠోర ఉపవాస దీక్షలను జైన్ సాధ్వీలు విరమించారు. అరెండల్పేటలోని జైన్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 70 మంది సాధ్వీలు దీక్ష విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డితో పాటు స్థానిక కార్పొరేటర్లు, ఇతర నాయకులు, జైన్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మంత్రి రజని, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి ఆకాంక్షించారు. పవిత్రమైనటువంటి దీక్షను విరమించే కార్యక్రమంలో భాగంగా మీ అందరిలో కూడా మమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యులను భావించి ఎప్పుడు కూడా మేమందరం కూడా మీలో మీ కుటుంబ సభ్యులాగా ఉండాలనే ఆలోచన భావంతోనే ముందుకు సాగే వ్యక్తులు తప్పనిసరిగా మీకు తోడుగా నీడగా ఉండే కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈ నగరంలో మార్వాడికి సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా సంపూర్ణమైనటువంటి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, జగన్మోహన్ రెడ్డిగా ఆయన ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించగలిగినటువంటి స్థితిలో ముందుకు సాగుతా ఉన్నాం. सब लोग आपसे मिलने के लिए आए हैं. आप सभी की ब्लेसिंग्स और आप सभी की ब्लेसिंग्स हम सभी लोगों को भी हम लोग चाहते हैं. और आपको मालूम है कि मैं यहाँ पे हमारे गुंटूर वेस्ट से आने वाले इलेक्शन में वाईएसआर कांग्रेस पार्टी की तरफ से मैं कंटेस्ट कर रही हूँ. तो आप सभी की मदद में पूछने के लिए यहाँ पे आई हूँ. आप सभी को मिलना मुझे बहुत बहुत खुशी लगती है. ఇది వర్షిత పంటారండి. 14 నెలల పైన
ఒక పూట భోజనం, అది కూడా పొద్దున సూర్య ఉదయించిన తర్వాత నీళ్లు ముట్టుకోవాలి, సాయంత్రం సూర్య అస్తమించిన లోపల నీళ్లు కూడా ఆపేయాలి. 2 పూట్లే మాత్రం వాళ్ళు భోజనం అన్నం గ్రహిస్తారు. మరుసటి రోజు మొత్తం ఉపవాసం, ఏమీ తినకూడదు. అట్లాగా 14 నెలలు కఠిన దీక్ష అంటారండి. ఇట్లాంటి ఆ కఠిన దీక్ష ఇవాళ మీరు ఇక్కడ చూస్తున్న సుమారు 65 నుంచి 70 మంది ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఈ ఫంక్షన్లో రోజు భాగస్వామ్యం అవుతున్నారు. సుఖ్ సాతా అంటారు, అంటే మీరు క్షేమంగా ఉన్నారా తపస్సు చేసినందుకు, దాంట్లో హిందీలో సుఖ్ సాతా అంటారు. అది వాళ్ళ కోసం ఇక్కడ విచ్చేసిన ఆ మహానుభావులు కూడా చాలా కృతజ్ఞతలు. బ్రతుకున్న వ్యక్తిని చనిపోయినట్లుగా రెవెన్యూ అధికారులు ఎలా ధృవీకరిస్తారని జనం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ కుమార్ ప్రశ్నించారు. కనపర్తి మస్తాన్ అనే వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసి రిటైర్డ్ అయి ఇంకా జీవించి ఉంటే లావణ్య, శివప్రసాద్ అనే వ్యక్తులు తప్పుడు ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులను తప్పుతో పట్టించారని ఆరోపించారు. బాధితుడికి న్యాయం చేసి ఇలా తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద బాధితుడితో కలిసి నిరసన తెలిపారు. బతికున్న మనిషిని చంపేసినటువంటి భయంకరమైనటువంటి ఒక దళితుడిని కుల వివక్షతకు గురి చేసి బతికున్న మనిషిని చంపేశారు. ఈయన పేరు కనపర్తి మస్తాను. మున్సిపాలిటీ, గుంటూరు మున్సిపాలిటీలో ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి 80 సంవత్సరాల సీనియర్ సిటిజన్. వాళ్ళెవరో సజ్జా లావణ్య, దామా శివప్రసాద్లంట. వాళ్ళు గుంటూరు మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అనుచరులంట. ఈ మస్తాన్ అనే ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకులు అతన్ని ఆనందపేట సమాధుల దొడ్డిలో క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం సమాధి చేసేశారు. కాబట్టి ఇతను దళితుడు కాదు, క్రైస్తవుడు అని చెప్పేసి వాళ్ళు కలెక్టర్కి, డిస్టిక్ లెవెల్ స్క్రూటినీ కమిటీకి ఒక ఫిర్యాదు చేశారు, తప్పుడు ఫిర్యాదు. బతికున్న మనిషిని చంపేశారు, ఆ మనిషి ఈరోజు బతికొచ్చాడు. కాబట్టి దయచేసి రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మా జనం పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎవరైతే కనపర్తి మస్తాన్ చచ్చిపోయాడని చెప్పి ఆరోపణ చేశారో సదరు సజ్జా లావణ్య మరి దామా శివప్రసాద్లపై తక్షణమే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకొని SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద మా ముద్దాయిలు అరెస్ట్ చేయాలని చెప్పేసి కనపర్తి మస్తాన్ గారే స్వయంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.